నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. ఈరోజు నేను మీకు కిచెన్లోనే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అది ఏందో ఒకసారి చూపిస్తాను మీకు. మనము నాన్ స్టిక్కి ఇట్లా వుడెన్ గెరిట్లు అయితే వస్తాయి కదండి. మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇట్లాంటి వాటితోనే మనము యూజ్ చేయాలి. సో వంటలంతా అయిపోయిన తర్వాత మనమైతే వీటిని అయితే బాగా ప్రాపర్గానే క్లీన్ చేసి పెట్టేస్తాం. కానీ వీటిల్లోనే ఎంత బ్యాక్టీరియా ఉంటుంది, ఆ తర్వాత దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. ఒక పాత్ర ఏదన్నా తీసుకోండి, దాంట్లో కాస్త వాటర్ అనేది వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని, మనం రెగ్యులర్గా వాడుతాం చూడండి, పప్పు గుత్తి, ఈ వుడెన్ స్టిక్లు ఉంటాయి కదండి, వీటిని మనము వాటర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాస్త వేడి నీళ్ళు మరిగే వరకు వాటర్ పెట్టుకోండి. ఇట్లా నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చూడండి ఒకసారి ఎంత గలీజ్ వచ్చిందో దీంట్లో నుంచి అయితే. అసలు చూసారా, దీంట్లో నుంచి ఎంత ఆయిల్ పార్టికల్స్ అన్ని ఎలా బయటకు వచ్చాయన్నమాట. అసలు మీరు కూడా ఈ విధంగానే అండి ఈ హాట్ వాటర్లో ఈ వుడెన్ స్టిక్స్ అనేది పెట్టుకొని మనము క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. మనకు తెలియకుండానే మనం క్లీన్ చేసామనే అనుకుంటాం. చూడండి ఎంత బయటకు వచ్చిందో. సో రెగ్యులర్గా మీరు కూడా వాడేదాన్ని బట్టి మీరు కూడా వీక్లీ వన్స్, 10 days వన్స్ అయితే వీటిలో క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇవే కాకుండా మనము లాట్నీ కావచ్చు, చాపింగ్ బోర్డ్ కావచ్చు, ఏదైనా సరే ఈ వుడెన్కి సంబంధించింది ఇలా అయితే క్లీన్ చేసుకోండి. చూశారు కదండి ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు చూపించాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని.